హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా బాగుంటుంది దొండకాయ వేపుడు అనేది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో దొండకాయలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే దొండకాయలు ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల దొండకాయల మీద ఉన్న డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడేమో సైడ్స్ తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ప్రతి దొండకాయ ముక్క అనేది ఈవెన్ గా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రై అయిన తర్వాత కూడా తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతాయి, అంత బాగా అనిపించదు. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. నేను చెప్పినట్టు మీరు దొండకాయ వేపుడు కనుక ట్రై చేస్తే మీకు భోజనంలో తింటే దొండకాయ వేపుడు ఎంత కమ్మగా ఉంటుందో సేమ్ అంతే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా రెసిపీ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంక ఈ దొండకాయ వేపుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో అయితే చేసి చూపిస్తానండి. ఈ దొండకాయ వేపుడికి మనకు ఒక ఉల్లిపాయ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే మళ్ళీ తీపి వచ్చేస్తుంది ఫ్రై అనేది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. ఎప్పుడన్నా మీరు దొండకాయ వేపుడు చేసేటప్పుడు బాండీ అనేది కొంచెం మందంగా వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దొండకాయ అనేది ఎక్కువగా ఫ్రై అవుతుంది కదండి. సో అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మందంగా ఉండే పాత్ర తీసుకోండి. సో బాండీ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కొంచెం 80% ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మనకి క్యాటరింగ్ స్టైల్ అంటే జీడిపప్పు వేయరండి, ఎక్కువగా పల్లీలే మనకు వేస్తారు కదా. సో మీ ఇష్టం అండి, మీ టేస్ట్ కి తగ్గట్టు పల్లీలన్నా జీడిపప్పులన్నా వేసుకోండి. చూసారు కదా, పల్లీలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నాను. అప్పుడు రెండు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. అదే ఒకేసారి రెండు వేసారనుకోండి మనకి జీడిపప్పు అనేది కొంచెం ఈజీగా వేగుతాయి కాబట్టి మళ్ళీ ఒకటి మాడి ఒకటేమో ఎక్కువగా వేగిపోయి ఒకటి తక్కువ వేగటం అలా అవుతుంది. ఇలా అయితే రెండు బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల దీనికే మంచి టేస్ట్ వస్తుందండి తినేటప్పుడు, అక్కడక్కడ మంచి క్రంచీగా తగులుతా. సో ఇలా అయితే బంగారు రంగులో వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడన్నా పల్లీలన్నా జీడిపప్పు అన్నా మంచి కలర్ లో వచ్చేసిన తర్వాత తీసేయండి. అప్పుడు మనం ప్లేట్లో వేసిన తర్వాత ఇంకొంచెం మంచి కలర్ వస్తాయండి. సో ఎక్కువ మాడే వరకు అయితే ఉంచుకోకండి. అలా అయితే మొత్తం తీసేసుకున్నాను. సో ఇంకా అదే ఆయిల్లో మనం అయితే ఫ్రై చేసేసుకున్నామని. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అదే ఆయిల్లో ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. మీకు తెలుసా అండి, వేపుళ్ళు అన్న కర్రీస్ అన్న మనం కట్ చేసుకునే దాన్ని బట్టే వెజిటేబుల్స్ అనేవి కూర టేస్ట్ ఉంటుందని చెప్పి. నిజంగా అండి, మనం కట్ చేసుకునే దాన్ని బట్టే ఏ కూర అన్న టేస్ట్ ఉంటుంది, ఫ్రై అన్న టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పోపు దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను. లాస్ట్ లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ దినుసులు అనేవి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి ముక్కలు ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఫ్రైకి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ వేగవసరం లేదండి, కొంచెం లైట్ గా మెత్తబడితే సరిపోతుంది మనకు ఉల్లిపాయ అనేది. ఎందుకంటే దొండకాయ వేస్తాం కదా, మళ్ళీ మనం దొండకాయ కొంచెం లేట్ గా వేగుతుంది కాబట్టి అది వేగేటప్పటికి ఉల్లిపాయ కూడా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. అలా అయితే తిప్పుకుంటూ ఉండండి. చూడండి, ఉల్లిపాయ అనేది మెత్తబడిపోయింది, లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవడమే అండి. దొండకాయ ముక్కలు అనేవి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ ముక్కలకు కొంచెం లైట్ గా పచ్చి స్మెల్ ఉంటుందండి. ముక్కలని వేసేసుకున్న తర్వాత దాంట్లో లైట్ గా 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. 1.5 స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నాను. ఈ దొండకాయ వేపుడికి ఉప్పు తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఎప్పుడన్నా దొండకాయ వేపుడు చేసేటప్పుడు ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దొండకాయకి ఈజీగా పీల్చేస్తుందండి ఉప్పు అనేది. సో తక్కువ పడుతుంది. లైట్ గా కొంచెం అయితే కరివేపాకు కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో అన్న మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని కొంచెం మనకి అర్థమవుతుందండి, ముక్క అనేది లైట్ గా కొంచెం ఇలా మెత్తబడుతుంది. అలా మెత్తబడిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఈ దొండకాయ వేపుడు మగ్గే లోపే మనం దీంట్లో ఒక మంచి కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కారమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా నేను చెప్పిన క్వాంటిటీతో ట్రై చేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకున్నానండి. మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను. ధనియాలు వేసిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. మెజర్మెంట్స్ అనేవి కారానికి చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టయితే మెజర్మెంట్స్ తో ఒకసారి అయితే ట్రై చేయండి. జీలకర్ర కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఏమో నువ్వులు వేసుకోండి. నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల ఈ ఫ్రై రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు మాత్రం అసలు యాడ్ చేయకండి, పల్లీలు యాడ్ చేస్తే ఇంకో ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి చిప్పలో ఒక 1/2 చిప్ప వేసుకున్నానండి. అలా సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకోండి. ఒక 8 ఏమో వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ ఫ్రై రెసిపీకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఎండు కొబ్బరిలో తీపి ఉంటుంది కదండి, కారం ఎక్కువ పడుతుంది కొంచెం. ఇట్లా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టే లోపే పక్కన దొండకాయ ముక్కలను అయితే మధ్యలో తిప్పుకుంటున్నాను చూడండి.
లేకపోతే అడుగంటుతుందండి. ఖచ్చితంగా అయితే అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి దొండకాయ ముక్కలు అనేవి మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడైతే ఇలా కోర్స్‌గా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను కదా! లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ ఏమో ఇక్కడ పుట్నాలు వేసుకున్నానండి. పుట్నాలు ఇలా లాస్ట్‌లో ఎందుకు వేసుకున్నానంటే కొంచెం అక్కడక్కడ పొలుగ్గా తగిలితే నాకు నచ్చుతుందండి. మీకు అలా నచ్చకపోతే ఫస్టే పుట్నాలు కూడా వేసేసుకొని ఒకేసారి కలిసివ్వండి. చూడండి ఇలా పుట్నాలు లాస్ట్‌లో వేసుకోవటం వల్ల మనకి మిక్సీ జార్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెల్లుల్లి ఎలా అక్కడక్కడ తగులుతుందో అలా తగులుతుందండి. ఇలా అయితే చాలా బావుంటుంది మనకి పౌడర్ అనేది. ఈ పౌడర్‌నయితే రెడీగా పక్కన పెట్టేసుకున్నాం. ఈ లోపే చూడండి మనకి దొండకాయలు గూడా ఒక 80% అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంకా మనకి. చూడండి ఉల్లిపాయ అనేది లైట్‌గా మగ్గిపోయింది. లైట్‌గా కలర్ చేంజ్ అయింది. అలా ఉల్లిపాయ కూడా బాగా కలర్ చేంజ్ అవ్వాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. చూడండి మనకి ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకి ఉల్లిపాయ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. అలా కలర్ చేంజ్ అయిపోయి అడుగంటుతున్నట్టు అవుతుందండి. ఇలా అయ్యే వరకే ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది దొండకాయ వేపుడు. ఇప్పుడు దొండకాయని ఇలా కట్ చేసి చూడండి. ఇలా కట్ చేసి అయితే అలా ఈజీగా బ్రేక్ లాస్ట్‌లో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదండీ పౌడర్ అనేది. ఆ పౌడర్ అయితే వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. నాకైతే లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ మిగిలిందండి అంతే. మిగిలింది గదా అని ఎక్కువ వేసేయకండి. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అస్సలు బావుండదు. సో, చూసుకొని కలుపుకుంటూ వేసుకోండి పౌడర్ అనేది. మీకు మిగిలిన పౌడర్ అనేది దోసల్లో కన్నా, ఇడ్లీలో కన్నా సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. టిఫిన్స్‌లో ఒక్కొక్కసారి ట్రై చేయండి. అలా అయితే మిక్స్ చేసేసానండి. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదండి దొండకాయ అనేది. ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. సో, అలా మిక్స్ చేసేసుకొని ఫాస్ట్‌గా లాస్ట్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం గదండీ! పల్లీలు, జీడిపప్పు అనేది అది వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది గదండీ! 100% ష్యూర్ అండి. మీకు బయట తింటే ఎంత బావుంటుందో దొండకాయ వేపుడు అనేది సేమ్ అంతే వచ్చింది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడు రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు గనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.